యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఈ యొక్క చివరి మాటలు ఒకదాని తర్వాత ఒకటి మనము ధ్యానం చేద్దాం. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ డయింగ్ మ్యాన్. ఎప్పుడైనా సరే మరణమవుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆఖరి మాటలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఈ యొక్క చివరి మాటలు ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్ అని మనం చూసినట్లయితే, ఇట్స్ బికాస్ ఆఫ్ ద పర్సన్. ఆ శిలువ మీద పలికిన వ్యక్తి ఎవరో దానిని బట్టి. అంతేకాదు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్లేస్. ఆయన ఎక్కడుండి ఆ మాటలు పలికాడు అనే దాన్ని బట్టి ఆధారపడింది. బికాస్ ఆఫ్ ద పెయిన్. ఆయన ఎలాంటి శ్రమను అనుభవిస్తూ ఆ మాటలు పలికాడు. అండ్ ఫైనల్లీ ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ వర్డ్స్. ఆ మాటల యొక్క ప్రభావము అనేది ప్రపంచ చరిత్రలో ఏ విధంగా ఉంటూ ఉన్నదనేది. యెస్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద పలికినటువంటి యొక్క 7 మాటలు అనేవి, అవి ఎంతో ప్రభావభరితమైనవి. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము. ఆయన చెప్పాడు, "తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఫాదర్, ఫర్గివ్ దెమ్." లుక్ అట్ దిస్. ఈ యొక్క మాటని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ కండిషన్‌లో ఉండి ఈ మాట చెప్పారో మనం ఆలోచించాలి. ప్రాముఖ్యంగా అప్పటికే ఆయన్ని ఆ గొల్గొతా అనే కొండ మీదకి సిలువను మోయించుకొని ఆ రోమా సైనికులు తీసుకొని వెళ్లారు. ఆయన వెంట బహుజన సమూహము వెళ్తా వచ్చింది. ఆయనకు ప్రియులైన వారు కొద్దిమంది ఆయనతో ఉన్నారు. వెంటనే ఆయన్ని ఆ అడ్డుకర్ర, నిలువు కర్రకు మేకులతో అంటుకొట్టారు. ఆయన్ని ఆ యొక్క అడ్డుకర్ర, నిలువు కర్ర మీద ఆయన్ని పైకి లేపి ఆకాశానికి, భూమికి మధ్య వేలాడదీసబడ్డాడు. అంతేకాదు ఆయన వస్త్రాలను వారు చీట్లు వేసుకుంటున్నారు. ఆయన భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తుండగా ఆయన్ని గేలి చేస్తున్నారు. హేళన చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఫాదర్ ఫర్గివ్. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి దేని కొరకు కేక వేస్తారు? ఇఫ్ అట్ ఆల్ ఆ క్రై అనేది వినపడితే, ఆ క్రై ఫర్ హెల్ప్, మేబీ సమ్‌టైమ్స్ క్రై ఫర్ రివెంజ్, క్రై ఆఫ్ పెయిన్ అండ్ యాగనీ, తట్టుకోలేనటువంటి బాధని, ఆక్రందనలు వినిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మౌనాన్ని వీడి, తన యొక్క నోరు తెరిచి, ఆయన పలికినటువంటి ఈ యొక్క మాటను గనుక మనం చూసినట్లయితే, ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఈ యొక్క మాటలో, ఈ కేకలో 4 వండర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మాట ఇట్‌సెల్ఫ్, ఆ కేక ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ వండర్. దాంట్లో ఉన్నటువంటి వండర్స్ ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట ఫాదర్. అది ఏమి తెలియచేస్తుందంటే ద వండర్ ఆఫ్ ద అడ్రెస్. ఆయన ఏ విధముగా తను పిలుస్తున్నటువంటి వ్యక్తిని ఆయన పలకరిస్తున్నాడో, అడ్రెస్ చేస్తా ఉన్నాడో దాంట్లో ఉన్నటువంటి వండర్ మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన ఫర్గివ్ అన్నాడో ద వండర్ ఆఫ్ ద అపీల్. ఆయన చేసేటటువంటి విన్నపంలో ఉన్నటువంటి వండర్ మనం చూస్తాం. అంతేకాదు దే నో నాట్ వాట్ దే డూ. వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు అన్నప్పుడు ద వండర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. నాలుగో వండర్ ఏంటో తెలుసా? ద వండర్ ఆఫ్ ద రిజల్ట్. ఏ విధమైనటువంటి ఆ యొక్క రిజల్ట్ అనేది, లేకపోతే ఆయన చేసినటువంటి ప్రార్థనకి ఆన్సర్, జవాబనేది ఏ విధంగా వచ్చిందో మనము నాలుగవదిగా మనం చూస్తాం. సో, ఈ యొక్క 4 వండర్స్ ఆన్ ద క్రాస్, ఈ యొక్క స్టేట్మెంట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 3 అండ్ దెన్ ద ఆన్సర్ ఎలాంటి వండర్‌ని ఇచ్చిందో మనం చూస్తాము. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తండ్రి అనేటువంటి మాటను పిలవటం మనం చూస్తాం. జీసస్ కాల్డ్ గాడ్ ఫాదర్. ఫాదర్ అనేటువంటి మాటలో ఏమి కనిపిస్తుందో తెలుసా? ఇటర్నల్ రిలేషన్‌షిప్. నిత్యమైనటువంటి సంబంధము అక్కడ మనం చూస్తాము. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు విడదీయలేనటువంటి ఆ సంబంధములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు శిలువ మీద ఆయన ఉన్నప్పుడు 3 సార్లు తండ్రితో మాట్లాడాడు. మొదటి మాటలో తండ్రి అన్నాడు. నాలుగవ మాటలో
నా దేవా! నా దేవా! అని కేక వేశాడు. ఆఖరి మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానన్నాడు. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు త్రిత్వములో ఉన్నటువంటి ఆ విడదీయలేనటువంటి ఈ సంబంధాన్ని ఏదన్నా ఒకటి డిస్టర్బ్ చేసింది అంటే అది సమస్త మానవాళి యొక్క పాపము. మన అందరి యొక్క పాపము. అయితే ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని అష్యూర్ చేస్తా ఉన్నారయ్యా అంటే, ఇదిగో చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమ ఎంత తీవ్రమైనది, ఘోరమైనది అయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములో ఉన్నటువంటి ఆ వేదన, ఆ అలజడి, ఆ పోరాటము, ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ శ్రమ అనేది ఎంత ఎక్స్‌క్రూషియేటింగ్ పెయిన్ ఆయన అనుభవిస్తూ ఉన్నప్పటికీ, అవమానము, నింద సంబంధించినటువంటి కేకలు తన చుట్టూ వినపడుతున్నప్పటికీ, తను అందరూ విడవబడిన వాడుగా, ఒంటరిగా ఆయన ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పటికీ కూడా, తండ్రి నాతో ఉన్నాడు. దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క సంబంధం అనేది అది ఎన్నడూ చెక్కు చెదరనిది అనేటటువంటి ఆ అష్యూరెన్స్‌ని మనకి చూపిస్తా ఉంది. దీంట్లో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? అనేక సార్లు ప్రజలు అంటా ఉంటారు. లేకపోతే ఈవెన్ క్రైస్తవులైనటువంటి విశ్వాసులుగా పిలువబడేవారు, వేర్ ఈస్ గాడ్? దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు. ఎందుకు ఈ పరిస్థితి? నాకే ఎందుకు ఈ యొక్క శ్రమలు? దేవుడు అన్యాయముగా నా పక్షముగా వ్యవహరించాడు. నన్ను విడిచిపెట్టేసాడు అని అనేక సార్లు మనము దేవుణ్ణి నిందిస్తా ఉంటాము. కొంచెము శ్రమ, కొంచెం అసౌకర్యము, కొంచెము నష్టము, కొంచెము ఎడబాటు, ఏదో కొంచెము కాలము మనం పొందేటటువంటి ఆ లిటిల్ అఫ్లిక్షన్స్ అనేవి మన యొక్క జీవితంలో అనేక సార్లు దేవుణ్ణి నిందించేవారుగాను, దేవుడు ఎక్కడున్నాడు? నన్ను విడిచిపెట్టాడు అని దూషించేటటువంటి స్థాయిలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటాయి. కానీ ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువు మనకి ఏమి నేర్పిస్తావనంటే, నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క నిత్యమైనటువంటి సన్నిధి మనకి అష్యూర్ చేస్తూ ఆ యొక్క కేక మనకి ఈ పాఠం నేర్పిస్తా ఉంది. ఒక దైవజనుడు అడుగుతున్నాడు, "ఈస్ యువర్ ఫెయిత్ షేకెన్ బై ద వికెడ్‌నెస్ ఆఫ్ ద సిన్నర్స్ ఆర్ ద వీక్‌నెస్ ఆఫ్ సెయింట్స్?" నిజమే. వికెడ్‌నెస్ ఆఫ్ సిన్నర్స్. లోకములో ఉన్నటువంటి వారి యొక్క దుష్టత్వం బట్టి కావచ్చు. మన సహోదరులు ఇదిగో నా యొక్క సంఘపు వారు, నా సహోదరులు, నా ఆత్మీయులు అనుకున్నటువంటి వారి యొక్క బలహీనతలను బట్టి కావచ్చు. మన జీవితంలో అనేక సార్లు నిందలొచ్చినప్పుడు, మనల్ని తప్పుగా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, అనేక సార్లు అవమానాలకు పాలైనప్పుడు, ఈ లిటిల్ క్రాస్ అనేటువంటి ఆ యొక్క మార్క్స్ మన జీవితంలో మనము ఫేస్ చేయవలసొచ్చినప్పుడు, విశ్వాసము కదిలించబడతా ఉందా? అనేక సార్లు దేవుణ్ణి డౌట్ చేస్తున్నామా? దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నామా? అలాంటి పరిస్థితులే మన జీవితంలో ఎదురైతే ఎవరి పేరు నీ నోట వస్తా ఉంది? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు? ఎవరి దగ్గర వెళ్లి దాక్కుంటున్నావు? ఎవరిని మనకు ఆశ్రయముగా మనము ఎంచుకుంటూ ఉన్నాము? నోరు తెరిచి ఆయన సైలెన్స్‌ని బ్రేక్ చేసి మొట్టమొదటగా ఆయన చేసినటువంటి వర్డ్ ఏంటో తెలుసా? ఫాదర్, 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 తండ్రి అన్న మాటని మనం చూస్తా ఉన్నాం. ఆ కేక ఒక ప్రార్థన. ఆ ప్రార్థనలో ఇదిగో ఒక విజ్ఞాపన ఉన్నది. సమస్తమైనటువంటి ఆ యొక్క మానవాళి కొరకు, అదే విధంగా తనని హింసిస్తున్నటువంటి వారి కొరకు ఆయన వేసినటువంటి ఆ కేక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితమంతా ఈ భూమి మీద ఆయన గడిపిన జీవితంలో ప్రార్థన అనేది ఆయన జీవితంలో విడదీయలేనటువంటి ఆ యొక్క భాగం అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ఆయన ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలను ఆయన ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు గెత్సెమనే వనములో ప్రార్థనతో ఆయన ప్రారంభించాడు. ఇదిగో ఆ శిలువ మీద వేలాడుతూ కూడా ఆయన ప్రార్థనతోనే ఆ యొక్క ప్యాషన్‌ని ముగిస్తా ఉన్నాడు. సో, ఆయన జీవితమంతా ఇదిగో అరణ్యములో ప్రార్థన చేశాడు. ఆ మేడ గది మీద ప్రార్థన చేశాడు. ఆ తోటలో ప్రార్థన చేశారు. ఇప్పుడు తన జీవితం యొక్క చివరిలో శిలువ మీద ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో, ప్రార్థన అనేది మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? ద అటర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఇదిగో ఆ యొక్క పరిస్థితిలో ఉన్న ప్రభువు తండ్రి మీద ఆధారపడుతున్నాడు. తండ్రి మీద ఆధారపడుతున్నాడు. తండ్రి
తన యొక్క సమస్తాన్ని అప్పగించుకుంటూ, తన చిత్తాన్ని అప్పగించుకుంటూ, ఇదిగో ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనని అక్కడ మనం చూస్తా ఉన్నాము. అంతేకాదు మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుని వైపు చూడటం, అబ్బా! తండ్రి అని పిలవటము మనం నేర్చుకోవాలి. ఒకాయన సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు. సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. అక్కడ 4 ఫుట్ స్టెప్స్ కనిపిస్తున్నాయట. అరె! నేనొక్కడినే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ 2 ఫుట్ స్టెప్స్ ఎవరివంటే పక్కనున్న దేవుడినంట. నేను నీతో కూడా నడుస్తున్నాను. నీతో ఆనందిస్తా ఉన్నాను. వి ఆర్ వాకింగ్ టుగెదర్ అన్నాడట. కొంతకాలమైన తర్వాత నిరాశ, నిస్పృహల్లో ఆ యొక్క సముద్రపు ఒడ్డున కూర్చొని అతను ఏడుస్తూ, దుఃఖిస్తూ ముందుకు సాగలేని పరిస్థితిలో అలాగ నడుచుకుంటూ వెళ్తా ఉంటే పక్కన చూసాడట. రెండే ఫుట్ స్టెప్స్ కనపడ్డాయి. వెంటనే అన్నాడు, "నన్ను విడిచిపెట్టావు కదూ! నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో ఉన్నావు. నేను దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టావు" అన్నాడట. అప్పుడు దేవుడన్నాడు, "ప్రియకుమారుడా! ఆ 2 ఫుట్ స్టెప్స్ నీవి కాదు. అవి నావి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో నడిచాను. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను. అవి నావి" అన్నాడట. యెస్. ఆ సిలువలో, ఆ వేదనలో తండ్రి అని ఆయన అడ్రెస్ చేయటంలో మనకేం కనిపిస్తా ఉందంటే ది ఎటర్నల్ రిలేషన్‌షిప్. యెస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ అస్ క్రై ఔట్ అబ్బా! ఫాదర్ వెన్ క్రైసిస్ హిట్స్. రెండవదిగా గనుక మనం చూసినట్లయితే ఫర్‌గివ్. ఫర్‌గివ్ అనేటువంటి ఆ యొక్క మాటలో ద వండర్ ఆఫ్ అప్పీల్. చూడండి, ఇదొక ఆశ్చర్యం కాదా? ఒక అద్భుతం కాదా? ఆయన నోరు తెరిచి తండ్రి సేనలను పంపించు అంటాడేమో అనుకోవచ్చు. ఇదిగో, ఇదిగో వీరిని శిక్షించు అంటే అది లోకానికి చాలా నేచురల్‌గా ఉంటుంది. నథింగ్ వండర్ ఇన్ దట్. ఎ క్రై ఆఫ్ రివెంజ్, ఎ క్రై ఆఫ్ పెయిన్. ఇదిగో అలాంటి మాటలు వినపడితే దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. కానీ ఆయన నోరు తెరిచి పలికినటువంటి ఆ మాటలో, ఆ కేకలో, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విన్నపం ఏంటో తెలుసా? ఫర్‌గివ్, ఫర్‌గివ్, ఫర్‌గివ్‌నెస్ అనేది ఆయన అప్పీల్. ఒక దైవజనుడు ఇలా రాసాడు. "ఫర్‌గివ్‌నెస్ సౌండ్స్ లైక్ ఎ మార్వెలస్ ఐడియా అంటిల్ యూ ఆర్ ద వన్ హూ హాస్ టు డూ ఇట్." నిజమే కదా! క్షమించటం అనే దాని మీద మనం అద్భుతంగా మాట్లాడగలం. అద్భుతమైన పాటలు పాడగలం. అద్భుతంగా ఇతరులకి కౌన్సిల్ చేయగలము. "ఏయ్! క్షమించాలయ్యా! క్షమిస్తే అన్నీ సెట్ అవుతాయి" అని ఇతరులకి సలహాలివ్వగలం. అది ఒక మార్వెలస్ ఐడియాగా ఇతరులకు మనము చెప్పగలుగుతాము. ఎప్పటి వరకది? మనము క్షమించవలసిన స్థితికి వచ్చే వరకు అది చాలా అద్భుతంగానే ఉంటది. కానీ క్షమించటము అనేది ఎంత కష్టమో తెలుసా? యెస్, ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఎందుకో తెలుసా? అది లోపల ఉన్నటువంటి వూండ్స్‌ని, ఆ యొక్క పెయిన్‌ని, ఆ అవమానాన్ని, ఆ బిట్టర్‌నెస్‌ని అదంతటిని పక్కన పెట్టి, ప్రేమను దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలి. అంత కష్టము. సో, కాబట్టి క్షమించటం అనేటువంటిది ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ ప్రభు ఆ స్థితిలో ఉండి కూడా ఆయన చేసినటువంటి అప్పీల్ ఏంటో తెలుసా? ఫర్‌గివ్. ఫర్గివ్. అంతేకాదు ఫర్‌గివ్‌నెస్ అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ హిస్ టీచింగ్. అందుకని ఆయనన్నాడు, "మీ శత్రువుని ప్రేమించాలి. అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి." ఈ మాటని ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. "నీ శత్రువును సైతము, ఇదిగో నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించటం కాదు. నేను ఇష్టపడే వారిని ఇష్టపడటం కాదు. నీ కోసం ప్రార్థన చేసేవారి కోసం నువ్వు ప్రార్థన చేయటం కాదు. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అతన్ని ప్రేమించాలి" అని ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధ మనం చూస్తున్నాం. అంతేకాదు ఇట్ వాస్ అన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ అపోస్టిల్స్ టు ద చర్చ్. సంఘానికి అపోస్తులు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధలో కూడా అది ఎంతో ప్రాముఖ్యత చూపించినటువంటి భాగంగా ఉంటా ఉంది. ఎఫెసీ 4:33లో క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. లుక్ అట్ దిస్ టీచింగ్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కేవలము బోధ మాత్రమే చేసి ఆయన వదిలేసాడా? లేదు. ఇప్పుడు ఆయన్ని దూషించిన వారిని, హింసించిన వారిని, ఆయన కాళ్ళు, చేతులు చీలలతో పొడిచిన వారిని, ఆయన సిలువ వేసినటువంటి వారిని, శత్రువులని ప్రేమించటము, వారిని క్షమించటము, అంతేకాదు వారి కొరకు ప్రార్థన చేయటము అనేది తన యొక్క సిలువ మీద ప్రభువు ఆయన చేసి చూపించి మనకు మాదిరి ఉంచాడు. హి ప్రాక్టీస్డ్ వాట్ హి ప్రీచ్డ్.
అంతేకాదు యెషయా గ్రంథం 53:12లో గనుక మనం చూసినట్లయితే, అతిక్రమములు చేయువారి కొరకు ఆయన విజ్ఞాపనము చేశాను అనేటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆయన ఈ ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆయన ఆ ప్రార్థన చేయటం అనేది ఎ పిక్చర్ ఆఫ్ ద డే ఆఫ్ అటోన్‌మెంట్. ఆ యొక్క ప్రాయశ్చిత్త బలి రోజున 2 ఆ యొక్క గోట్స్‌ని తీసుకుంటాడు ప్రధాన యాజకుడు. రెండిటి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పాపం అంతటి కొరకు ఒకదాన్ని బలి అర్పిస్తాడు. ఒకదాన్ని అరణ్యంలోకి వదిలివేస్తాడు. అదేంటో తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క పాపములను మోసికొని పోయే ఆ యొక్క గోట్ ఆర్ గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడో తెలుసా? ఇదిగో లోక పాపములను ఇశ్రాయేలు పాపములనే కాదు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మోసుకొని పోవటం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? టేక్స్ అవే, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఇప్పుడు ప్రభువారు ఆ యొక్క ప్రార్థనలో లెట్ ఇట్ గో మై ఫాదర్ అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతేకాదు ఇట్ వాస్ అ పిక్చర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హై ప్రీస్ట్. ఒక ప్రధాన యాజకుడుగా ఆయన ఇదిగో మనందరి కొరకు సిలువ మీద నుండే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఇంకొక సంవత్సరం ఈ చెట్టు ఉండని అన్నాడో, ఇంకొక సంవత్సరం దేన్ని నీకు సేద్యం చేస్తానని ఏ విధంగా అయితే మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ అదిగో ఆ యొక్క తోటమాలి ప్రార్థన చేశాడో, ఏ విధంగా అయితే ప్రధాన యాజకుడు ప్రజల యొక్క పాపముల కొరకై లెట్ ఇట్ గో అని ప్రార్థన చేస్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రార్థనలో ఫర్‌గివ్‌నెస్ గురించి ఆయన అప్పీల్ చేస్తా ఉన్నప్పుడు హి వాస్ అవర్ హై ప్రీస్ట్ దేర్. అంతేకాకుండా ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ మీడియేటర్‌షిప్. మధ్యవర్తిత్వాన్ని ఆయన వహిస్తా ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఎప్పుడన్నా ఆలోచించేయండి. చాలా సార్లు పగతో, కోపముతో, ద్వేషముతో, ఆహ్, బిట్టర్‌నెస్‌తో మనం రగిలిపోతా ఉంటాం. ఎందుకు అయ్యా అని అడిగితే, చూడండి నాకు ఎంత చేశాడో, చూడండి నన్ను ఎంత అవమానపరిచారో, చూడండి నన్ను ఎంత మోసం చేశారో, నా క్యారెక్టర్‌ని అసాసినేట్ చేశారు, నా గురించి రాంగ్ ప్రాపగండా చేశారు అని అనేక సార్లు మనము గగ్గోలు పెడతా ఉంటాం. హావ్ యూ ఎవర్ బీన్ ట్రీటెడ్ ద వే జీసస్ వాస్ ట్రీటెడ్? ఒక్కసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోరాతి ఘోరముగా ఈ లోకములో ట్రీట్ చేయబడ్డాడో, ఆ విధంగా ఎప్పుడన్నా ఎవరైనా మనల్ని ట్రీట్ చేశారా? మరి ప్రభువారే క్షమించగలిగితే అంత ఘోరమైనటువంటి శ్రమలో మనకెందుకని అది చేత కావట్లేదు? మై డియర్ ఫ్రెండ్స్, ఫర్‌గివ్‌నెస్ ఈస్ ఎ డివైన్ యాక్ట్ ఆఫ్ లవ్. అది దైవికమైన ప్రేమతో కూడినది. టు ఫర్‌గివ్ అండ్ టు బి ఫర్‌గివెన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లైఫ్. ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే, ఆ వ్యక్తికి నువ్వు బానిస అవునట్టు అర్థము. ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా దానికి సంబంధించిన జ్ఞాపకాలు నిన్ను బంధించి, బానిసగా చేసి, నీలో ఇదిగో ఆ కోపము, ద్వేషం అనే వాటిని రేపుచు నిన్ను ఒక చెరలో బంధించి వేసినట్లుగా అవుతది. ఇదిగో చెరలో ఉన్నవాడికి ఆ యొక్క బిట్టర్‌నెస్‌లో ఉన్నవానికి, ఆ కోపములో ఉన్నవానికి, అన్‌ఫర్‌గివింగ్ స్పిరిట్‌లో ఉన్నవానికి విడుదల ఎక్కడో తెలుసా? ఫర్‌గివ్‌నెస్. అంతేకాదు అవతల వ్యక్తి అపరాధ భావం అనే చెరలో ఉంటాడు. తప్పు చేశానే అనే చెరలో, ఆ అపరాధ భావములో ఉన్న వాడికి చెరలో నుంచి విడుదల క్షమించబడుట. క్షమాపణ పొందుకున్నప్పుడు అతనికి విడుదల. క్షమించినప్పుడు మనకు విడుదల. సో, ఫర్‌గివ్‌నెస్ అనేది మ్యూచువల్‌గా ఇట్ ఈస్ సెట్టింగ్ అస్ ఫ్రీ బోత్ ద పార్టీస్. అదర్‌వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్లేవరీ. చూడండి, ఇఫ్ గాడ్ ఫర్‌గివ్స్ ద మ్యాన్ హూ కిల్డ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, హి విల్ ఫర్‌గివ్ ఫర్ ష్యూర్ ఎనీ మ్యాన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ సిన్. తన సొంత కుమారుడినే సిలువకు అంటగొట్టిన వాడిని, సిలువ వేసిన వాడిని తండ్రైన దేవుడు క్షమించగలిగితే, ఈ భూమి మీద ఆయన క్షమించలేని పాపి ఎవరైనా ఉన్నాడా? అందుకనే ఇఫ్ యూ హావెంట్ ఫర్‌గివెన్ ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్. ఒకవేళ నువ్వు ఇంకా క్షమించబడకుండా, క్షమాపణ పొందకుండా ఆ స్వాతంత్రాన్ని అనుభవించకుండా ఉంటే, అది దేవుని యొక్క ఫాల్ట్ ఏమాత్రము కానే కాదు. డెఫినైట్‌లీ ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. సో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో ఆయన అప్పీల్ చేసింది కంపాషన్ కొరకు, గ్రేస్ కొరకు, మెర్సీ కొరకు, రివెంజ్ కొరకు కాదు. ఆయన పోలి నడుచుకునేవారుగా, ఆయన శిష్యులుగా మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లెట్ అస్ అప్పీల్ ఫర్ మెర్సీ, కంపాషన్, గ్రేస్ నాట్ ఫర్ రివెంజ్. థర్డ్‌లీ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఫర్ దే నో నాట్ వాట్ దే డూ.
వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు. హి ఈస్ గివింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. హి ఈస్ బ్రింగింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఏంటి ఈ ఆర్గ్యుమెంట్ అంటే, వారు ఎందుకు శిక్షింపబడకూడదో, వారు ఎందుకు వారి మీదకి శిక్ష రాకూడదో యేసుక్రీస్తు ప్రభువు రీజన్ ఇస్తున్నాడు. హి ఈస్ బ్రింగింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఫర్ వై దే షుడ్ నాట్ బి జడ్జ్డ్. ఎందుకని? ఎందుకో తెలుసా? ఆయనే వారందరి పక్షముగా ఆ తీర్పును తన మీద వేసుకున్నాడు కాబట్టి. ఇదిగో నేను తీర్పును పొందుతున్నాను కాబట్టి, నేను ఆ శిక్షను భరిస్తున్నాను కాబట్టి, వారి మీదకి ఇక తీర్పు రావద్దు. వారు ఆ శిక్ష వారు పొందటానికి వీలు లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని బట్టి, ఆయన పొందినటువంటి సిలువను బట్టి వి హావ్ ఎ బేసిస్ ఫర్ సాల్వేషన్, దట్ ఈస్ ఫర్‌గివ్‌నెస్. అలాగని దానర్థము దేవుడు పాపాన్ని చులకనగా తీసుకున్నాడని కాదండి. నెవర్ ఎవర్ థింక్ దట్ గాడ్ టేక్స్ సిన్ లైట్‌లీ. నో. ఒకవేళ అలా అనిపిస్తే సిలువ వైపు చూడు. ద ఫుల్ మెజర్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్ ఎంత టెరబుల్ అండ్ హారిఫిక్‌గా ఉంటుందో, ఆ పాపం యొక్క భయంకరత్వం ఎంత గొప్పదో సిలువలో వేలాడుతున్న ప్రభువును చూస్తే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో అంటున్నాడు కదా! వారు ఏమి చేయుచున్నారో వారు ఎరగరు. మై డియర్ ఫ్రెండ్స్, వేర్ సిన్ ఈస్ నాట్ టేకెన్ సీరియస్‌లీ, ఫర్‌గివ్‌నెస్ ఈస్ రిసీవ్డ్ టూ లైట్‌లీ. యెస్. పాపము చాలా చులకనగా తీసుకున్నప్పుడు, ఏముందిలే చిన్నదే గదా! అందరూ చేసేదే కదా! ప్రస్తుతం ఇది కామనే కదా! ఇది ట్రెండ్ కదా! ఇదే కదా! నౌ ద లైఫ్ స్టైల్ అని గనక నువ్వు పాపాన్ని పాపముగా చూడకుండా, దానికి వేరే వేరే సినానిమ్స్ ఇచ్చి, దాన్ని లైట్‌గా నువ్వు తీసుకుంటే, దేవుడిచ్చే క్షమాపణ నీకు అర్థం కాదు. దాన్ని కూడా చులకనగాను, చాలా చీప్‌గా తీసుకుంటాం. అది మనకు అర్థం కాదు. అందుకనే మనం గనక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు దే వర్ డూయింగ్ ఇట్ ఇగ్నోరెన్స్ అని చెప్పినప్పుడు, ఏంటి ఆ ఇగ్నోరెన్స్? ఏంటి ఆ యొక్క ఇగ్నోరెన్స్? వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కానీ, వారు ఏమి చేస్తున్నారనేది, ఎవరికి చేస్తున్నారు అనేది వారికి తెలియదు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. బట్ దే డోంట్ నో టు whom దే ఆర్ డూయింగ్. దే డోంట్ నో ద పర్సన్ whom దే ఆర్ క్రూసిఫైయింగ్. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో వారు ఏమి చేయుచున్నారో వారెరుగురు గనుక వారిని క్షమించుము. ఆ మాట చెప్పడానికి క్రీస్తు ప్రభు వర్తీ ఆఫ్ ఆస్కింగ్ ఆర్ అప్పీలింగ్ ఫర్‌గివ్‌నెస్. ఎందుకో తెలుసా? ఆయన వారి కొరకు, నా కొరకు, మన కొరకు సబ్‌స్టిట్యూట్‌గా అయ్యాడు కాబట్టి. యెస్. ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్ అండ్ రికన్సిలేషన్ ఆఫ్ ద సిన్నర్స్. ఇవి 2 కూడా క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ద్వారా అది సాధ్యం అయింది. అందుకనే ఆయన ఏమి ఆర్గ్యూ చేస్తున్నాడంటే, వారేమి చేయుచున్నారో వీరెరుగరు. వారిని క్షమించుము. క్షమాపణ గురించి ఆయన అడగడానికి ఆధారం దొరికింది. సో, ద ఫస్ట్ వర్డ్, ద గ్రేటెస్ట్ వర్డ్ దట్ హి అటర్డ్ ఫ్రమ్ ద క్రాస్, ఫర్‌గివ్‌నెస్, ఫర్‌గివ్‌నెస్. అండ్ దెన్ నాలుగవద ద వండర్ ఆఫ్ ద ఆన్సర్ టు హిస్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఫాదర్ ఫర్‌గివ్ అని కేక వేశాడో, మీరేమి చేయుచున్నారో వీరెరుగురని ఆయన అరిచాడో, ఆ ప్రార్థనకి, ఆ కేకకి ఇమ్మీడియేట్ జవాబేంటో తెలుసా? ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ. ఆ మాటలు, ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఆ సఫరింగ్‌లో కూడా ఆ విధమైనటువంటి ఎక్స్‌ట్రార్డినరీ, సూపర్ న్యాచురల్, డివైన్ లవ్‌ని ఆ క్షమాపణలో వాడు విన్నాడో, చూసాడో, అనుభవించాడో, వెంటనే ఇదిగో ఆ దొంగ మారు మనసు పొందటం మనము చూస్తా ఉన్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. వాగ్దానం చేయబడినట్టుగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. ఎవరండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు? హూ కన్విక్ట్స్ పీపుల్ అంటు రిపెంటెన్స్. మారు మనసు కొరకై ప్రజలను కన్విక్ట్ చేసేటువంటి పరిశుద్ధాత్ముడు. అపోస్తల కార్యం 3 అధ్యాయము 15-17 వరకు పేతురు అంటున్నాడు, మీరు జీవాధిపతిని సిలువ వేశారు. అయితే ఇవన్నీ కూడా మీరు ఎవరికి చేస్తున్నారో ఎరుగక ఈ పని చేశారు అని ఎరుగుదును. అయితే దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే పాప క్షమాపణ అని ఆ యొక్క 2వ అధ్యాయంలో, ఆ తర్వాత 3వ అధ్యాయంలో అతడు క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి కలిగే క్షమాపణ గురించి, ఈ నామమున తప్ప మరి ఏ నామమున పాప క్షమాపణ, రక్షణ కలుగదు అని చెప్పినప్పుడు అనేక మంది ఏం చేస్తారో తెలుసా? ఆ రోజు దొంగ ఏమి చేశాడో
ఇదిగో 3,000 మంది, 5,000 మంది రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను? థౌసండ్స్ రెస్పాండెడ్ టు ద గాస్పెల్ అండ్ వర్ బాప్టైజ్డ్. అంతేకాదు ప్రియులారా, ఆ విధముగా సిలువ మీద వేసినటువంటి ఆ కేకకి అక్కడే జవాబొచ్చింది. దొంగ మారు మనసు పొందాడు. ఆ తర్వాత జవాబు వస్తూనే ఉంది. అనేక మంది రక్షించబడుతున్నారు. ఇప్పటికి కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ఆయన మన కొరకు మధ్యవర్తిత్వం వహించుతూ, ఆ గొప్ప ప్రధాన యాజకుడుగా, ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని యొక్క మరణి ఆలకిస్తూనే ఉన్నాడు. కాబట్టే ఈ రోజుకి నీవు నేను మనమందరము నశించిపోకుండా, నశించకుండా మనమింకా ఉన్నాం ప్రియులారా. దట్ ప్రేయర్ స్టిల్ టిల్ డేట్ ఆ మొర ఆలకించబడుతూనే ఉంది. ఆ కేక వినపడుతూనే ఉంది. అండ్ నౌ వండర్‌ఫుల్ అప్లికేషన్స్. ఏంటి మనం నేర్చుకునేది? ఇంకా పాప క్షమాపణ లేనివారు, రక్షణ నిశ్చయిత గనక లేనివారు గనక ఉన్నట్లయితే, ఇదిగో నీవు నరకానికి వెళ్తే అది దేవుని యొక్క బాధ్యత కాదు. ఎందుకంటే తండ్రైన దేవుడు మన పాపముల కొరకు తన కుమారుడినే మన కోసం బలి చేశాడు. కుమారుడు మన పక్షముగా క్షమించమని తండ్రిని బ్రతిమలాడాడు. క్రాస్ కెన్ రిపేర్ ద ఇర్రిపేరబుల్. ఈ దినాల్లో కుటుంబాలను గాని, క్రైస్తవ సంఘాలను గాని మనం చూస్తున్నట్లయితే క్షమించలేనటువంటి స్థితి, ఒకరినొకరు అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఎన్ని కుటుంబాలండి. ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే కోర్ట్ కేసులు, డివోర్స్‌లు కలిసి ఉంటాము కానీ, ఈ యొక్క క్షమించలేని, అంగీకరించలేని ఆ యొక్క స్థితిలో ఎన్ని క్రైస్తవ కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. యెస్. కేవలము క్షమాపణ ద్వారానే నీ సహోదరునైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ ఇంటి వారినైనా, నీ బంధువులనైనా, ఇదిగో నీ కలీగ్స్‌నైనా సంపాదించుకోగలం. యోసేపు ఆ రోజు రివెంజ్ తీర్చుకోవచ్చు. కానీ తన సహోదరుల్ని ప్రేమించటం ద్వారా, ఇదిగో వాళ్ళని క్షమించటం ద్వారా తన సహోదరుల్ని తాను రీగెయిన్ చేసుకున్నాడు. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. స్టెఫను ఎగ్జాక్ట్‌గా మన ప్రభువు చేసిన ప్రార్థనే చేశాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆ రోజు శిలువ మీద దొంగ మారు మనసు పొందితే, ఇదిగో ఇక్కడ సౌలు యొక్క మారు మనసుకు స్టెఫను యొక్క మరణము, ఆ మరణములో ఆయన వేసినటువంటి ఆ కేకలో ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆ ప్రేమలో నుంచి ప్రవహించిన క్షమాపణ, ఇదిగో ఈ కరుడుగట్టిన హృదయాన్ని బద్దలు చేసేసింది. లుక్ ఎట్ ద పవర్. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. ఇఫ్ యూ కెన్ ఫర్‌గివ్, లుక్ ఎట్ ద వర్క్స్. దేవుడు చేయగలిగిన ఆశ్చర్య కార్యాలు చూడండి. ఎలిజబెత్ ఇలియట్ అండ్ మిగిలినటువంటి ఆ సిస్టర్స్ మనం చూసినట్లయితే ఐదుగురు ఫ్రెండ్స్, జిమ్ ఎలియట్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆక ఆ యొక్క వౌడాని అనేటువంటి ట్రైబ్ దగ్గరికెళ్ళినప్పుడు వారందరిని బల్లెములతో పొడిచి చంపేశారు. ఆ రివర్‌లో పడేసి ఎళ్ళిపోయారు. బట్ వారి భర్తలు విడిచిపెట్టినటువంటి ఆ పరిచర్ని మేము కొనసాగిస్తాము. మా భర్తను చంపిన వారి దగ్గరికి వెళ్లి మేము సువార్త చెప్తామని వీళ్ళు వెళ్లి వారి దగ్గరికి వెళ్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను వారి క్షమాపణలో వారు చూపించినప్పుడు ఆ ట్రైబ్ అంతా మారిపోయింది. ఐరనీ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసా? జిమ్ ఇలియట్‌ని ఎవరైతే బల్లెములతో పొడిచి తన తొడను చీల్చుకొని తిన్నాడో, తన సొంత కుమార్తెకు ఆయనే అదే నదిలో బాప్తిస్మిచ్చాడు. ఏ నదిలో అయితే వాళ్ళ నాన్న డెడ్ బాడీని పడేశాడో, అదే నదిలో ఆయన పాస్టర్ అయ్యి తన కుమార్తెకి బాప్తిస్మిచ్చాడు. ఇదిగో ఎవరైతే ఆ యొక్క వాళ్ళ యొక్క నేటివ్ సెయింట్ అనేటువంటి ఆ యొక్క చిన్న బాబు యొక్క డ్యాడీని ఎవరైతే చంపేసాడో, ఆ నేటివ్ సెయింట్ ఇదిగో చంపేసినటువంటి ఆ తెగ నాయకుడినే మా నాన్న ఈయన, నా తండ్రిగా నేను తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ క్రియల్లో కనపడింది. పప్పా, పప్పా అని ఎవరిని పిలిచాడో తెలుసా నేటివ్ సెయింట్? తన తండ్రిని కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తిని పప్పా అని పిలుస్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రాస్. అండ్ థట్ లవ్ అండ్ థట్ ఫర్‌గివ్‌నెస్ రాడికల్‌గా ఆ యొక్క క్యానిబల్స్‌ని, ఆ భయంకరమైన ట్రైబ్ మొత్తాన్ని మార్చేయగలిగింది. అండ్ వి నో ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద గ్లాడిస్ స్టెయిన్స్. ఈ ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి ఆ యొక్క మిషనరీని భారతదేశంలో తగలబెట్టేశారు. ఆయన కుమారుల్ని, ఆయన్ని. బట్ ఆయన భార్య ఇచ్చినటువంటి సాక్ష్యము దేశాన్ని మొత్తాన్ని షేక్ చేసి పడేసింది.
ఒక్కసారిగా దేశంలో భూకంపం వచ్చింది ఆ రోజు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. నాట్ రివెంజ్. నాట్ రివెంజ్. మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో క్షమాపణ అనేది ఒక్కటి మనం ఎక్సర్‌సైజ్ చేస్తే ఫ్యామిలీస్ విల్ బి లైక్ హెవెన్. పరలోకంగా ఉంటాయి. మనలో ఈ యొక్క చేదైనటువంటి అనుభవాలు మారాలు మధురంగా మారుతాయి. గ్రేట్ ఫ్రీడమ్ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతాం. అండ్ ఫైనల్లీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఫ్రీలీ యూ హావ్ రిసీవ్డ్, ఫ్రీలీ యూ గివ్. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలెను. ఇది నా సజెషన్ కాదు. ఇది నా సూచన కాదు. ఇది నా కొత్త ఆజ్ఞ. ఫర్‌గివ్‌నెస్ అంటే ఏంటో తెలుసా? లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. మీ పాపం నేనెన్నడూను జ్ఞాపకం చేసుకోను. నా వీపు వెనక వేశాను. సముద్రపు అగాధంలో దాన్ని ముంచివేశాను. నేనెన్నడూను వాటిని జ్ఞాపకం చేసుకోను. లెట్ అస్ ఫర్‌గివ్ అండ్ ఫర్గెట్.